నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాం సార్. 1982లో మీ తాతగారు తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందే ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం జెండా పెట్టించారంట. అసలు ఏం జరిగింది సార్? 1982 తెలుగుదేశం వ్యవస్థాపక మెంబర్లో ఆయన ఒకళ్ళు. ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా మా సొంత ఆఫీస్లోనే పెట్టించి అక్కడ ఆయన అప్పుడు విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ఆ సమయంలో. ఓకే. రామారావు గారు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆయన ఒక మెయిన్ మెంబర్ వాళ్ళ ఆ రోజు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఓకే. అట్లా సీనియర్ ఎన్టీఆర్ గారితో మొట్టమొదటిసారిగా ఇక్కడ జెండా పెట్టించారు. రామారావు గారు మొదట విజయవాడ ప్రవేశం వెంకయ్య గారి ద్వారా జరిగింది. రైట్. అసలు మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా సార్? నేను టికెట్ ఆశిస్తున్నాను మీకు ఇప్పుడు అని చెప్పాను. పార్టీ అధిష్టానం కావాలనుకుంటే ఇస్తుంది. పార్టీ అధిష్టానం వర్గం ఎవరైతే సరైన అభ్యర్థులు అనుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తుంది. సార్, ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ బంధాలు బలహీనం అవుతున్నాయని చెప్పేసి ఏ రోజున ఆలోచించారా? రాజకీయాల కంటే ముందే కుటుంబ బంధాలు బలహీనమైనవి. ఆ కుటుంబ బంధాలు బలంగా ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను కాబట్టి ఎన్నిటికో త్యాగం చేశాను. ఆ త్యాగం చేసినా కూడా రాజకీయాల్లోకి వచ్చినాక వాటి మీద దాడులు ఇంకా ఎక్కువైనాయి కాబట్టి నేను కూడా కుటుంబంలోనే కాదు రాజకీయంగా మాకు అత్యంత ఇష్టమైన తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడులు జరుగుతున్న సందర్భంగా కుటుంబాల వల్ల రాజకీయాల వల్ల కుటుంబాలు ఇదవ్వలేదు, కుటుంబ బలహీనతలే ఈ మెయిన్ కారణం అని నేను అంటాను. ఎందుకని మీ ఇద్దరికి సఖ్యత కుదరట్లేదు? అది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, అది ఆయన అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే నేను చాలా త్యాగాలు చేసి వచ్చాను. మరి ప్రతిసారి నేను వెళ్ళి ప్రతిసారి ఆయన యొక్క వైఖరి చాలా బాధాకరం కలిగించే వైఖరి, నాకే కాదు కుటుంబ సభ్యులు ఎవరికి కూడా నచ్చని వైఖరి. ఓకే. అంటే కొంచెం నోటి దూరద ఎక్కువ కేసిన నానికి అంటుంటారా, నిజమే అంటారా? మీరే చూస్తున్నారు కానీ నోటి దూరద నిజంగా ఎక్కువ కాదు. అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు ఇన్ఛార్జీని దూరం చేసుకుంటారు, పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా నోరు దొరత ఇంకా ఆగలేదంటే చంద్రబాబు, మా నాయకుడు చంద్రబాబు ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టాడో అటువంటి వ్యక్తిని 9 సంవత్సరాల 9 నెలలు నువ్వు చాలా గొప్ప నాయకుడిగా భావించిన వ్యక్తి ఇవాళకి నీ నోటి దూరద వల్ల చాలా చెత్తగా మాట్లాడుతున్నావు. అది ఆయనకు మొదటి నుంచి ఉండే అలవాటు. ఇవాళే వచ్చిందే కాదు, మీరు చూస్తే ప్రజారాజ్యం సమయంలో కూడా ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళి నోటి దొరద వల్లే ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇందుకే వచ్చారా సార్ బయటికి? నోటి దురద వల్లనే బయటకు వచ్చారు. అదే ఆ రోజు జరిగిన సంఘటనలు అందరికీ విజయవాడ నగరంలో అందరికీ తెలుసు. నోటి దొరద వల్లే అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఓకే. అక్కడి నుంచి గెంటివే పడ్డాడు. ఓకే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకున్నారు సార్? మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో వాలంటీర్గా చేరాడు ఆయన 2009లో. ఓకే. 2014లో కాదు, 2009లో ఏ పదవి ఆశించకుండా ఒక కార్యకర్తలాగా చేరాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మా కుటుంబ నేపథ్యం అంతా ఆయనకు తెలుసు కాబట్టి మేమందరం వెళ్ళి గట్టిగా కోరబట్టి ఆ రోజు ఆయనకి సీట్ ఇచ్చారు. ఓకే. అంటే కేవలం ఇప్పుడు మీకు ఎంపీ సీట్ ఇవ్వడం కోసమే మీ అన్నగారిని దూరం పెట్టారు తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. నాకు ఎంపీ సీట్ ఇవ్వాలి అంటే ఆయన దూరం పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఆయనకంతటా ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేసి దూరం అయిపోయాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశంకి బ్యాక్ హ్యాండ్ ఉన్నవాడినే కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కానీ అది కూడా వెనక నుంచి చేసిన పనులే కానీ నేను ఏ రోజు ముందుగా వచ్చి చేయలేదు. నాకన్నా సీనియర్ నాయకులు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయొచ్చు, ఆయన పక్కన పెట్టాలంటే నా గురించే పక్కన పెట్టాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు నా గురించి పక్కన పెట్టే అంత గొప్ప వ్యక్తిని నేనన్నా మీరు అనుకుంటే దానికన్నా ఆనందకరమైన విషయం ఇంకొక విషయం లేదు. కాబట్టి తెలుగుదేశం క్రమశిక్షణతో ఉన్న పార్టీ. ఇవాళ మా నాయకులు కోరుకునేది ఒకటే. అంటే ఇన్నాళ్ళు మీ బ్రదర్ని భరించారంటారా చంద్రబాబు గారు? 100% భరించారు, చాలా ఎక్కువ భరించారు. అదే ఇంకో నాయకుడైతే ఈ భరించేవాళ్ళు కాదు. మొదటి రోజే అతన్ని సస్పెండ్ చేయటం ఏదో చేశాడు. మీరు చూశారు నెల్లూరులో కోటంరెడ్డి ఏం జరిగింది, కోటంరెడ్డి విషయంలో కానీ లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయంలో కానీ ఏ రోజు కూడా ఆయన ఓటేశారో లేదో తెలియదు, ఏమీ తెలియదు, కానీ పక్కన పెట్టేశారు.
కానీ ఈయన ఎన్ని తప్పులు చేసినా 2019, 14 ముందు కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా చంద్రబాబు నాయుడు వారన్నిటినీ భరించి వారిని ఇంకా మారుతాడు ఏదో ఒకటి పార్టీలో మార్చుకుందామని ఓపికతో భరించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్జస్ట్ అవ్వలేని వ్యక్తి దేశంలో ఏ పార్టీ దగ్గర కూడా అడ్జస్ట్ అవ్వలేరని నా నమ్మకం. సార్, వ్యాపారానికి రాజకీయానికి తేడా గమనించారు మీరు? తప్పకుండా, ఎందుకు గమనించాం? వ్యాపారం అతి సులువుగా చేయగలం. రాజకీయం ప్రజల్లోకి వెళ్ళి కష్టపడి వాళ్ళ బాగోగులు తెలుసుకుని నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. వ్యాపారం మార్నింగ్ 10కి ఆఫీసుకు రావచ్చు, ఈవినింగ్ 7:30కి వెళ్ళిపోవచ్చు. అదే కనుక రాజకీయంలో కుదరదు. 24 గంటల్లో ఏ సమస్య వచ్చినా మనం అలర్ట్గా ఉండాలి. ఇప్పటికప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలతో మమేకం అవుతా నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. సార్, గ్రామాల్లో విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. అసలు ప్రజల నాడి ఎలా ఉంది? మీరే చూడండి, మేము పంపిస్తాం. నిన్న రాత్రి నందిగామ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి విజయవాడలో 8ంటికి ముగిద్దామని అనుకున్నాం. రాత్రి 1 గంట దాకా 3 గ్రామాలు పట్టింది అంటే అసలు ప్రజలు ఎంత బ్రహ్మరథం పడుతున్నారో మీరు ఆలోచించండి. రాత్రి 11:30 సమయానికి కూడా 1000 మంది పైగా ఆ గ్రామంలో ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి కోసం డెఫినెట్గా ఉంటారు, కానీ నా కోసం ఉన్నారు. అంటే నేనో లేకపోతే సౌమి గారో మేమిద్దరం ఎవరో ఒకళ్ళు వెళ్తే ఆ రోజు నిన్న నందిగామ నియోజకవర్గం మా కోసం ఉన్నారు అంటే ప్రజల్లో తెలుగుదేశం ఎంత బలంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. సార్, పార్లమెంట్లో మీకు బాగా ఇష్టమైన నియోజకవర్గం ఏది? పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇష్టమైన నియోజకవర్గమే. అందులో ముఖ్యంగా నేను కోరుకునేది ఏదైతే కొంచెం బలహీనంగా ఉందో ఆ నియోజకవర్గాన్ని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక శపథం చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతాను. కాబట్టి మేమందరం ఒకటే అనుకున్నాం, 7 నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశాన్ని గెలిపించి అభ్యర్థుల్ని, తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గెలిపించి వారికి ఒక కానుక ఇద్దాం, వారు కోరిన శపథానికి మనం కానుకిద్దామని ఉన్నాం. కాబట్టి ఏ నియోజకవర్గం అయితే బలహీనంగా ఉందో ఆ నియోజకవర్గాన్ని ఎక్కువ ఇష్టపడి తెలుగుదేశం గెలిచేటట్టు చూస్తాం. ఓకే సార్, ఈరోజు ఇప్పుడు మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి రాకపోతే మీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం అధికారంలో రాకపోవడం అనేది ఒక భ్రమ. ఇవాళ ఆల్రెడీ ప్రజలు తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసిందని తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా నాయకులు కానీ యువ నాయకులు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ బాధలు తొలగిపోతాయని చూస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడం అనేది భ్రమ. దాని గురించి మర్చిపోండి. ఏంటి సార్ అంత నమ్మకం వస్తుందని? 15 సీట్లు కూడా జగన్కి రావని గంటపదంగా చెప్తాను. మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం, మాకు తెలుసు ప్రజలు. మీటింగ్ పెడుతుంటే జనాలు లక్షల మంది వచ్చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు, మరి అదంతా ఫేక్ అంటారా? మేము కూడా 2019 ముందు మీటింగ్లు పెడితే బ్రహ్మాండంగా జనాలు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ఛాన్స్ అనే ఒక్క నినాదంతో ఎట్లా చేస్తాడో చూద్దాం ఈ కొత్త వ్యక్తి అనే నినాదంతో మమ్మల్ని మేము ఓడిపోయాం. కాబట్టి ఇవాళ పరిస్థితి అంతే. ఇవాళ మొన్న ఏలూరులో సభ జరిగింది, మీకు విషయం చెబుతాం. విజయవాడ నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి బస్సులు ఇచ్చారు. బస్సులన్నీ ఖాళీగా డిపోలకు వెళ్ళి, అంటే అర్థం చేసుకోండి, స్కూళ్ళకి సెలవులు ఇస్తారు, ఆఫీసులకు సెలవులు ఇస్తారు, బలవంతంగా తీసుకెళ్దామని ట్రై చేస్తారు, అయినా కూడా ప్రజలు రావట్లేదు అంటే అది ప్రభుత్వ పరిస్థితి. వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇవాళ ప్రజలు ఇట్లా ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకైతే అర్థమయ్యే ఉంటుంది. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని ఖాళీ చేసి, ఎంపీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏం సార్, అటు వాళ్ళందరూ ఇటు వస్తున్నారు, ఇటు వాళ్ళందరూ అటు వెళ్తున్నారు అని చెప్పేసి మా దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు మేము పనికి మళ్ళీ వేస్ట్ ఫెలోస్ అందరూ వెళ్ళారు. వాళ్ళు ప్రజల్లో ఏ రోజు తిరిగిన నాయకులు కాదు. మేము ఎట్టగో టికెట్లు ఇవ్వట్లేదని ఒకళ్ళిద్దరికి వెళ్ళిపోయారు. కానీ అక్కడ మీరు చూస్తే మేము టికెట్లు లేవురా బాబు అనుకున్నా కూడా మిగతా వస్తామని బాగా ఎగబడుతున్నారు. కృష్ణకి వరద వస్తే ఫ్లడ్ గేట్లు ఓపెన్ అయితే ఎట్లా ఉంటాయో అట్లా ఇవాళ మా పార్టీలోకి నాయకులు వచ్చేదట్టున్నారు. కానీ మేము కంట్రోల్డ్గా ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని మేము తీసుకునే ఉద్దేశం లేదు. ఎవరైతే ప్రజా జీవితంలో మంచి నాయకులు వాళ్ళది ఒకళ్ళిద్దరిని మా అధిష్టానం తప్పకుండా ఎంకరేజ్ చేస్తుంది. మా దగ్గర ప్రజా జీవితంలో లేని నాయకులను మేము పొమ్మంటాం. అవతల పార్టీలో ప్రజా జీవితంలో నిజంగా ఉన్న ఒకళ్ళిద్దరు నాయకులు ఉంటే మా అధిష్టానం తప్పకుండా ఆహ్వానిస్తుంది. సార్, పెనమలూరు వైపు కూడా ఒక కన్నేశారు అని చెప్తా ఉన్నారు. పెనమలూరు సీటు కావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కోరితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసేవాళ్ళేమో. నేను ఏ సీటు కోరలేదు, ఏ సీజన్ మీద కన్నేయలేదు. నేను
వచ్చింది. నేను పెనలూరు మీద కన్నేసి ఉంటే పోనీ పెనలూరులో ఏ రోజన్నా ప్రవేశించానా, ఏ రోజన్నా ఏదైనా కార్యక్రమంలో ఉన్నానా, లేకపోతే దేంట్లోనూ ఉన్నానా, ఏ రోజు లేను కదా. నాకు విజయవాడ నా నివాస ప్రాంతం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం నేను పార్టీతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ మధ్య పొలిటికల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నా. ఎందుకంటే మొన్నటిదాకా పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి నేను పార్టీ నాయకత్వం కార్యకర్తలతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇవాళ పార్టీ అంత సమిష్టి నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి నేను కూడా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే. సార్, ఒకవేళ పొత్తులో భాగంగా ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? తప్పకుండా తెలుగుదేశం నాయకులైనా కార్యకర్తలైనా త్యాగాలకు సిద్ధం. మాకు కావాల్సింది ప్రజల సమస్యల్ని తీర్చటమే. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం మా అధిష్టానం తీసుకున్నా మేము త్యాగాలకు సిద్ధం. కానీ ఒక్క విషయం చెబుతున్నాను, ఇవాళ విజయవాడ నగరం క్యాపిటల్ సిటీ, ఏదే కాదనుకున్నా అమరావతికి సైడ్గా ఉన్నది విజయవాడ. ఇటువంటి చోట 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచే చోట బీజేపీ ఆ సీట్ అడుగుతుందని మేము అనుకోవట్లేదు. తెలుగుదేశం కూడా వదులుకుంటుందని మేము అనుకోవట్లేదు. వదులుకోవాల్సి వస్తే త్యాగాలకు సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడి మాట తూచా తప్పకుండా పాటిస్తాం. అన్నిటికీ సిద్ధం అంటారా? అన్నిటికీ యుద్ధం చేయడానికి సిద్ధమే, అంతేకాకుండా త్యాగం చేయడానికి కూడా సిద్ధం. సార్, రేపు ఎలక్షన్స్ చాలా గొడవలు అవుతాయి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. జనాలు భయపడుతున్నారు, గొడవలు అవుతాయేమో, కొట్టేస్తారు, ఓట్లు అయిపోతే ఇళ్లలోకి వచ్చి మరి అని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ. అందుకే కదా ప్రజలు దానికి ఇటు మళ్ళీ రౌడీ రాజ్యం రాకూడదని కోరుకుంటున్నారు. రెండోది, ఇదివరకు వీళ్ళ విషయాలు ఏదో కడప లాంటి ప్రాంతంలో జరుగుతున్నాయేమో కానీ ఇవాళ కడప లాంటి ప్రాంతంలో కూడా ప్రజలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ రౌడీలు అంతే ఎంతమంది ఉంటారు, వేల లక్షల ముందు ప్రజల ముందు ఇటువంటి రౌడీలందరూ పారిపోతారు. కాబట్టి ప్రజల్లో ఇవాళ మార్పు వచ్చింది, బాగా మార్పు. ఏమని కోరుకుంటున్నారంటే ఈ రౌడీ రాజ్యం పోవాలి, జగన్ అనేవాడు ఈ సైకో పాలన పోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలే ఎదిరిస్తున్నారు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇవాళ తిరగబడుతున్నారు. ఆ తిరుగుబాటు మొదలయ్యింది మొత్తం. ఈవెన్ కడప లాంటి ప్రాంతంలోనే తిరుగుబాటు మొదలైందంటే రాష్ట్రంలో ఎక్కడా వీళ్ళ రౌడీజాలు కుదరదు. అయినా మా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు మీరు చూస్తుంటే గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్ని రౌడీ రాజకీయాలు చేసినా ఎదురొడ్డి పోరాడి లెక్క చేయకుండా తెలుగుదేశాన్ని ఇవాళ ఇంత ఉన్నత స్థితిలో తీసుకురావాల్సిన కార్యకర్తలు మళ్ళీ రేపు 2 నెలల్లో కూడా గట్టిగా పోరాడి పార్టీని అధికారంలో తెచ్చుకుంటారు. సార్, అసలు మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా పరస్పరం వివాదంగా ఏదో ఒకటి అనుకుంటా ఉన్నారు. అంటే జనాల్లో మీరు పలచన అవుతారు అని చెప్పి ఏ రోజు అనుకోలేదా, అనిపించలేదా మీకు? ఒక్క విషయం, గత 2 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తున్నారు. నేను ఏ రోజు ఆయన ఏ విమర్శించినా కూడా నేను మాట్లాడలేదు. ఏ రోజైతే పార్టీ మారి ఆయన పనికి మాలిన స్టేట్మెంట్లు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే ఇంకెవరి మీదో ఇస్తున్నప్పుడు వాటికి రిటార్డేషన్ నేను ఇస్తున్నానే కానీ కుటుంబ వ్యవహారాలు నేను ఎక్కడా కూడా మీడియాలో మాట్లాడలేదు. ఇందాక కూడా మీరు అడిగారు, నేను మాట్లాడలేదు. నేను మా పార్టీ తరఫున అబద్ధాలు చెప్పే వాటిని ఖండించాల్సిన విషయం తప్పకుండా నేను ఖండించాలి, దాన్ని ఖండిస్తాను. తర్వాత ఏ విషయం జరిగినా కూడా మేము అటువంటి అసందర్భ అసత్య ప్రలాపాలని మేము ఊరుకోం. సార్, అంటే కేసీఆర్ నాని గారు టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి అందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులకి తీసుకుని టికెట్లు అమ్మేసాడని ఉన్నాడు. ఆయన దగ్గర ఆధారాలు అంటే రమ్మనండి డిబేట్కి, నేను కూడా వస్తాను. నా దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి. ఆయన ఆధారాలు తీసుకురమ్మనండి. ఇద్దరిలో ఎవరు డబ్బులు తీసుకున్నారో తెలిపోద్ది. అంటే ఎవరి దగ్గర తీసుకున్నారని ఏమైనా ఐడియా ఉందా సార్? ఎన్ని ఆయన ఆరోపించి ముందు ఆయన ఆరోపించాడు కదా, నేను ఆరోపించలా. ముందు ఆయన చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్మేసుకున్నాడు, ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇక్కడ ఉండరు అని ఈ భాషలో కూడా కాదు, చాలా చెత్త భాషలో మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి ముందు నేను సిద్ధం, దానికి నీ ఆధారాలు తీసుకురా. చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఆధారాలు తీసుకురా. నువ్వు ఎవరి దగ్గర ఉన్నారో మా వాళ్ళందరూ ప్రెస్ మీట్కి రెడీగా ఉన్నారు. నాకు ఒక్క విషయం, అందుకే కదా నువ్వు పార్టీ వదిలి పార్టీ నీకు సీట్ ఇవ్వకుండా పంపించేసింది. నువ్వు తీసుకుంటున్నావని తెలిసే పార్టీ సీట్ ఇవ్వకుండా పంపించేసింది.
కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు, నువ్వు ఒక ఎంపీ చేసావు, 2 సార్లు ఎంపీ చేసావు, నువ్వెట్లా మాట్లాడుతున్నావు, మిగతా వారు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసుకో. ఇవాళ కృష్ణదేవరాయలు బయటకు వచ్చాడు. ఏ రోజన్నా తను గెలిచిన పార్టీని విమర్శించాడా? విధానాలను విమర్శించవచ్చు. అట్లాగే వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వచ్చాడు, ఆయన విధానాలను విమర్శించాడు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషంలో అసత్య ప్రచారాలు చేయలే. నువ్వు చేసేది తప్పు కాబట్టి నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా 2 సార్లు నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంపీని చేసిన వ్యక్తికి నువ్వు రాజకీయంలో జీరోలో ఉన్న స్థాయి నుంచి 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తికి నువ్వు చేసే హానర్ ఇదే. కాబట్టి నువ్వు అసలు అబద్ధం అనేది మార్చి నిజాలు మాట్లాడటం నేర్చుకోమని మేము పత్రికామూలకంగా వారికి తెలియజేసుకుంటున్నాం. సార్, కేసీఆర్ నాని గారి మీద 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఏ ధీమాతో చెప్తున్నారు సార్? అంత ఇప్పుడు 3 లక్షలు కాదు మాకు టార్గెట్. ఇందాకే చెప్పాను మీకు, 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు మినిమం 10,000తో మ్యాక్సిమం 45,000తో గెలవబోతున్నారు. అదే నా కాన్ఫిడెన్స్. 3 లక్షలు రాబోతుందంట. 3 లక్షలు రాబోతుంది, డెఫినెట్గా వస్తుంది 3 లక్షలు. ఓకే. ఎవరో ఈవెన్ నానియే కాదు, జగన్ వచ్చి నుంచున్నా ఇవాళ తెలుగుదేశం అభ్యర్థికి 3 లక్షల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థికి గెలవబోతున్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా? రమ్మని దమ్ముంటే వచ్చి పోటీ చేయమని 3 లక్షలతో మేము గెలవపోతే అప్పుడు ఆడలేదు. ఓకే సార్, ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర కానివ్వండి, లోకేష్ గారు మీకు చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. ఏంటి మీ ఇద్దరు రిలేషన్ అట్లా? ఏంటంటే లోకేష్ గారు అందరితోనూ సన్నిహితంగానే ఉంటారు. మీరు చూస్తూ ఉంటే చాలామంది నాయకులతో ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. వాటిలో నేను ఒకటి అవడం నాకు ఆనందం. ఎందుకంటే లోకేష్ గారితో కలిసి పార్టీ డెవలప్మెంట్లో పనిచేయాలనటం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. అంతేకాకుండా ఫస్ట్ నుంచి ఈ నాయకులందరూ కొంతమంది గ్లోబల్స్ ప్రచారం చేశారు ఆయన మీద, కానీ ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి ప్రజలకు ఆయన అంటే ఏంటనేది అర్థమైంది. ఇవాళ తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు, ఆయన వెంట నడిచారు అంటే ముఖ్య కారణం ఓన్లీ లోకేష్ గారి యొక్క బిహేవియరు, లోకేష్ గారి యొక్క పర్సనాలిటీ, లోకేష్ గారి ప్రజా సమస్యలను తెలుసుకునే విధానం మీద ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి లోకేష్. పర్సనల్గా అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు. పర్సనల్గా ఇంకా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తులకి ఆయన చూపించే స్నేహభావం, ఫ్రెండ్లీ నేచర్ చాలా ఆకట్టుకుంటుంది. ఏదన్నా పని బాగా జరిగితే ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంటు. అంతేకాకుండా మీరు చూస్తే తెలుగుదేశంలో అనుబంధ సంఘాలని యాక్టివేట్ చేసిన వ్యక్తి లోకేష్ గారు. మీరు ఇదివరకు అనుబంధ సంఘాలు ఉండే కానీ ఏ రోజు అంత యాక్టివ్గా ఉండే కాదు. ఇవాళ కొత్త కుర్రవాళ్ళు యువకుల్ని ప్రోత్సహించి, అందులో పార్టీలో మెయిన్ పార్టీ అంతా పెద్దవాడికి ఇచ్చి చిన్న యువకులతో అనుబంధ సంఘాలని బ్రహ్మాండమైన స్థాయికి తీసుకెళ్లారు. ఇదివరకు టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ ఇటువంటి సంఘాలు ఎప్పుడూ ఉండే కాదు. ఇవాళ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగింది. అంటే ఆ అనుబంధ సంఘాలని బ్రహ్మాండంగా తీసుకొచ్చి పార్టీలో ఒక యువ రక్తానికి మంచి ఊపు తెచ్చిన నాయకుడు. అటువంటి నాయకుడిని ఎవరైనా దగ్గర నుంచి చూస్తే ప్రేమిస్తారు. దగ్గర నుంచి కాదు, దూరంగా నుంచి చూసే ప్రజలు కూడా ప్రేమిస్తున్నారు. కాబట్టి లోకేష్ గారు ఎవరికైనా వస్తుంది. సరే, అమెరికాలో మీకు వ్యాపారాలు ఉన్నాయని చెప్తా ఉంటారు. మీరు గుడివాడ రాము గారు పార్ట్నర్స్ అని చెప్తా ఉన్నారు, ఏమంటారు? నేను రాము ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ ఉండొచ్చు, అమెరికాలో తను చేస్తున్నాడు కాబట్టి పార్ట్నర్స్ అనుకుంటే తప్పులేదు. తప్పులేదు అది అనుకుంటే తప్పులేదు. నేనైతే ఉందంటారా లేదంటారా? నేను లేదనే అంటా. ఫ్రెండ్స్ కాబట్టి అందరూ పార్ట్నర్లు అంటే ఇక్కడ వ్యాపారంలో తనకు ఉంది కాబట్టి అక్కడ వ్యాపారంలో నేను ఉన్నాను అనుకుంటే తప్పులేదు. ఎవరేమనుకుంటే నాదేముంది, అది అతని వ్యాపారం. ఐ డోంట్ కేర్ అంటారా? అంటే నా పేరు మీద లేదు, మా అబ్బాయి పేరు మీద తను కలిసి చేస్తాను. నేను ఎప్పుడు అమెరికాలో వ్యాపారం లేదు. దేవినేని ఉమా గారితో కలిసి మీ బ్రదర్కి చెక్ పెట్టారని చెప్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి చెబుతున్నాను, కృష్ణప్రసాద్ గారితో కలిపి దేవినేని ఉమా గారికి చెక్ పెట్టారని, ఇంకోళ్ళు ఎవరితో పెట్టి ఇంకోళ్ళకి చెక్ పెట్టాను. ఈ చెక్ పెట్టడం ఏంటంటే, ఇవాళ పార్టీ నిజంగా గొప్ప నాయకుడైతే ఎవరినైనా పార్టీ ఆదరిస్తుంది, అభ్యర్థి కింద ప్రకటిస్తుంది. చెక్కు పెట్టే రాజకీయాలు తెలుగుదేశంలో పోయినాయి, ఆ రోజులు లేవు. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ గారు కానీ నిరంతరం పార్టీలో ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, నిజంగా పనిచేసే వ్యక్తికి నిజంగా న్యాయం జరుగుతుంది. ఎవరైనా సోమరిపోతుల్లాగా ఉండే వ్యక్తులకి ఏ రోజు న్యాయం జరగదు. ప్లస్ దేవినేని ఉమా గారికి నాకు పార్టీలో నేను సేవా కార్యక్రమాలు చేసిన 4 నెలల తర్వాతే నేను ఆయన కలవటం జరిగింది. ప్లస్ దేవినేని ఉమా గారికి నేను పార్టీలో
కరోనా సమయం నుంచి కూడా లోకేష్ గారితో సన్నిహితంగా ఉండే బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్ చేశానే కానీ దేవినేని ఉమా గారితో నేను అంటే పార్టీలో సభ్యత్వాలు కానీ లేకపోతే ఇటువంటి యాక్టివిటీల్లో లోకేష్ గారికి సహాయంగా పనిచేశానే కానీ దేవినేని ఉమా గారికి చేయలేదు. ప్లస్ దేవినేని ఉమా గారు కూడా ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడే ఎందుకు వస్తున్నారు, మీరు ఏంటి ఎందుకు వస్తున్నారు, మాకు ప్రోటోకాల్ మిస్ అవుతుంది అది అన్నది నేను సేవా కార్యక్రమాల్లో వస్తున్నాను ఉమా గారు అని చెప్పాను. ఉమా గారికి నానిగారిని చెక్ పెట్టాల్సిన పని లేదు, నానిగారే చెక్ పెట్టుకున్నాడు. ఎందుకంటే నాయకుడు 2019 నుంచి దేవినేని ఉమా గారి కన్నా కూడా కేసినేని నాని గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీరు చూస్తే చాలా సందర్భాల్లో మీకు అర్థమై ఉంటుంది. కానీ ఆయనే చెక్ పెట్టుకుని ఆయనే నిలబెట్టుకోకుండా, ఎందుకంటే నాయకుడు కన్నా గొప్పవాడిని నేను, పార్టీ కన్నా నేను గొప్పవాడిని అనే వ్యక్తి ఏ రోజు కూడా ఇవాళ తనెమ్మట నిజంగా చూస్తే ఎంత దయనీయ పరిస్థితి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి మల్లాది విష్ణు గారు బయటికి వెళితే ఎంతోమంది కార్పొరేటర్లు వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. ఈయన బయటికి వెళ్తే అందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. 4 వ్యక్తులు కూడా ఇతనితో పాటు బయటికి వెళ్ళారంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈయన ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళిపోయారు, ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చారు, ఇక్కడి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి అక్కడేం నిలబడతారంటారా? ఏమో మళ్ళీ రేపు బీజేపీ అనొచ్చు, కాంగ్రెస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఒకటే చెప్పే కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్జస్ట్ అంటే ఆయన ఇచ్చే గౌరవం, ఆయన ఎన్నిసార్లు విమర్శ చేసినా కూడా ఆయన అతి మంచి వ్యక్తి చంద్రబాబు. ఎవరి దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి నేచర్ మీకు ఒక్క నిమిషంలో ఒక్కడే తీసేస్తాడు. ముందు ఇతనికి సీట్ ఇస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు. గ్యారంటీ లేదంటారా? 100% లేదు. ఎందుకంటే మీరు అతనితో మీరు చూస్తే అంబేద్కర్ విగ్రహం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు, అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్ రోజు అతను పక్కన పెట్టేశాడు. అక్కడ ఏలూరు సభలో వస్తే అతను పట్టించుకోలేదు. అతని విపరీతమైన మనస్తత్వం అదే. అతనికి నచ్చకపోతే ఎవరి మొహం వెంక కూడా చూడడం. ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఇతను మళ్ళీ ఇన్ఛార్జీలకి దేవినేని అవినాష్కో లేకపోతే అతను పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాస్కో ఒక అసిస్టెంట్ లాగానే మిగులుతాడని మేము అందరం అనుకుంటున్నాం. రతన్ టాటా రేంజ్ నుంచి ఈ రేంజ్కి పడిపోయారు. టాటా రేంజ్ ఏంటండి? టాటా రేంజ్ ఏదైనా ఉందా మీకు తెలియదు? టాటా రేంజ్ అంటే టాటా అంత గొప్పడా? అలాంటి వ్యక్తులతోటి రతన్ టాటా గారు గుర్తుంచుకోండి. రతన్ టాటా గారు ఆ రోజు సభలో మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు అందరూ. రతన్ టాటా గారు వచ్చి నేను విజయవాడ పార్లమెంట్లో 265 గ్రామాలు ఎందుకు అడాప్ట్ చేసుకున్నాను అంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి, అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు అని చెప్పి ఆ రోజు సభలో రతన్ టాటా గారు అఫీషియల్గా చెప్పిన రికార్డు ఉంది. ఇక్కడ ఎంపీ కాబట్టి రతన్ టాటా గారి ట్రస్ట్లో ఏ యాక్టివిటీ జరిగినా మనోడు చూశాడు. సరే, దాంట్లో సన్నిహిత సంబంధం అయితే ఏర్పడి ఉండొచ్చు, కానీ అది చంద్రబాబు నాయుడు గారి వల్ల రతన్ టాటా ట్రస్ట్ వచ్చింది. దాని దగ్గర కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కదా. మీరు అబ్జర్వ్ చేయండి, 2019 నుంచి టాటా ట్రస్ట్ ఏది? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోగానే టాటా ట్రస్ట్ మొత్తం తీసుకుని బ్యాకప్ అయిపోయాడు. కాబట్టి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఇతని స్థాయి టాటాది ఎప్పుడు కాదు. వాళ్ళని కించపరచొద్దు, ఇతను స్థాయిని తీసుకెళ్ళాలి. అలాంటి వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తి రతన్ టాటా గారితో నాకు పరిచయం ఉంది, మరి లేకపోతే మీకు పరిచయం ఉంటుంది. మనం ఆ స్థాయి అనుకుంటే తప్పు కదా. ఆయన అనేది ఏంటి, ప్రతి టీవీలోకి ఇంటర్వ్యూలోకి వచ్చి నేను నా స్థాయి రతన్ టాటా గారు ఇలాంటి వాడిని, మోడీ ఇలాంటి వాడిని అంటే, నాకు మోడీ గారి పరిచయం ఉంది, నాకు రతన్ టాటా గారి పరిచయం ఉంది. నేను ఆ స్థాయి అయిపోద్దా? మన స్థాయి ప్రజలు నిర్వహిస్తారు. త్వరలో 3 నెలల్లో నీ స్థాయి అంటే మీకు అర్థమవుతుంది. సార్, నాని గారి 2 ఎలక్షన్స్కి కూడా మీరే ఫైనాన్స్ చేశారు అని చెప్తా ఉంటారు, నిజమేనా? 2019లో తప్పని నేను లేను. 2014లో అయితే మాత్రం నేను కంప్లీట్గా ఉండి ఆయన వెనకమాల ఉన్న సపోర్ట్ అంతా నేనే చేశాను. అవునా? ఓకే. 2014 ఫైనాన్స్ అంతా కూడా మీరే చేశారు? ఫైనాన్స్ అని అనట్లేదు, బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చేశాను. ఫైనాన్స్ అని అనొద్దు, అన్ని రకాల పనులు చేశాను. మరి ఎందుకని ఎంత గ్యాప్ వచ్చింది మీ ఇద్దరు? అదే చెప్తున్నా కదా, ప్రతిసారి కుటుంబం 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. అయినా వ్యక్తిగతంగా సపోర్ట్ చేశారు, నేను పార్టీ మారకపోయినా. 2013లో చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్యామిలీకి సీట్ ఇస్తుందని మా అందరికీ పిలిచి చెప్పినప్పుడు మా ఎందుకు ఆనందం వేసిందండి. మొదటి నుంచి మేము ఉన్న పార్టీ మా కుటుంబానికి మంచి గౌరవం వస్తుందని అందరం మళ్ళీ విడిపోయినా అందరం వెళ్ళి కలిసికట్టుగా ఉండి ఆయనకి సీట్ ఇప్పించడం కాడి నుంచి గెలిపించడం వరకు కుటుంబం అంతా, ఒక్కళ్ళు కాదు కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ మధ్యలో కొన్ని రోజుల్లో సీట్ మళ్ళీ మారబోతున్నాడు అభ్యర్థి అన్నా కూడా మేము అందరం వెళ్ళి కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకుని తప్పదు అని చెప్పి గట్టిగా ప్రెజర్ ఇవ్వడం వల్ల ఆయన సీట్ ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చిన కాంచి గెలిపించేంత వరకు కూడా మేము అందరం కుటుంబ సభ్యులు ఆయన అనుకున్నాం. 14 నుంచి మళ్ళీ నేను నాకు అర్థమైంది ఈయనకేదో మళ్ళీ
పురుగు మొదలవుద్ది, మనం ఉండటం మంచిది కాదని 3 నెలల సమయంలోనే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నా వ్యాపారం చేసుకున్నా. ఈయన ఆఫీస్లో కాదు కదా, తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా కూడా ఈ ఇబ్బంది ఫీల్ అవుతాడు ఎందుకులే అని చెప్పి నేను 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి కూడా కలవ. 2009లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈయన తీసుకెళ్లి పార్టీలో చేర్పించిన వ్యక్తిని కూడా నేనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి. అటువంటి వ్యక్తి బాగా మంచి సంబంధాలు ఉండేవి నాకు. సుజనా చౌదరి గారితో ఉండేది. సుజనా చౌదరి గారిని కూడా 14 నుంచి 19 దాకా నేను కలవాల. ఎందుకంటే ఏదో సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు ఇక్కడ, మనం అన్నీ చెప్పి వెళ్ళాం. కానీ పదే కుటుంబంలో ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి. అసలు తను లేకపోతే విమర్శించవచ్చు, చిన్నోడి కింద అరే బుద్ధి లేదా, వ్యాపారం బాగా చేయి, లేకపోతే ఇంకోటి చేయి అనవచ్చు. తట్టుకోలేని మనస్తత్వం. ఎవరన్నా వ్యాపారంలో పైకి వచ్చినా, ఎవరన్నా ఏ విషయంలో పైకి వచ్చినా తట్టుకోలేని మనస్తత్వం. నేనే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినా తెలుస్తుంది మీకు, వాళ్ళ ఆయనతో తిరిగే రోజువారీ తిరిగే కార్యకర్తలను అడిగినా తెలుస్తుంది, నాయకులు కానీ ఎవ్వరూ కూడా అతని కింద కాలు కింద చెప్పులేగా నలిగిపోవాలని కోరుకునే మనస్తత్వం ఈవెన్ జగన్కి కూడా ఉందని నేను అనుకోవట్లా. అంతటి విపరీతమైన మనస్తత్వం. ఎక్కడైనా ఒక పచ్చ చెట్టు కనబడితే ఆ చెట్టు కూడా పచ్చగా ఉంటే తట్టుకోలేని వ్యక్తి. కాబట్టి ఇన్నిసార్లు 20 సార్లు అయినా కూడా 20 సార్లు మేము కలిసి ఆయన తీసుకొచ్చినా కూడా అదే చేస్తున్నారు. మీరు ఒక్క విషయం, ఎవరన్నా ఇంట్లో ఉన్న ఆడవారి మీద కేసు పెడతారా? తప్పు కదా సార్ అది. మరి కారు స్టిక్కర్ ఏంటి, అది అంత పెద్ద క్రైమా? ఆ స్టిక్కర్ కూడా అయిందో కాదో తెలియదు, అసలు స్టిక్కర్ ఉందో లేదో తెలియదు. ఆ కారు స్టిక్కర్ మీద ఇంట్లో ఉన్న నా వైఫ్ పేరు మీద కారు ఉందని తెలిసి ఈ కారు ఎవరిదో తెలియదు, ఏదో స్టిక్కర్ వేసి తిరుగుతుందని చెప్పి ఆ రోజు చేసిన హడావిడి మీ అందరికీ తెలుసు. ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించాడు. అంటే ఈ మనస్తత్వాన్ని ఏమంటారు? అటువంటి మనస్తత్వం మీరే ఆలోచించుకోండి, నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఏదోదన్నా ఇటువంటి సంఘటన ఇటువంటి కేసులు, దొంగ కేసులు 3-4 పెట్టాడు గత 20 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు తెలుసు. ఆ కేసులన్నీ కూడా పోయినాయి. ఇటువంటి మనస్తత్వం ఈవెన్ జగన్కి కూడా ఉందని నేను అనుకోవట్లేదు. జగన్ ఏదో తల్లిని చెల్లిని కించపరుస్తాడు, కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి కేసుల్లో, దొంగ కేసుల్లో ఇరికిచ్చి అరెస్ట్ అవ్వాలి, ఈ సెక్షన్లో పెట్టిన దాఖలేమో నాకు కనపడినేమో. అని అదే అతని లిమిట్ ఏమో తల్లిని చెల్లిని విమర్శించడం, ఈయనేమో దాఖలు ఇంట్లో వాళ్ళ మీద దొంగ కేసులు కూడా పెట్టేసే మనస్తత్వం ఇది. ఇంకేం చెప్పమంటారు అతని గురించి? కాబట్టి నేను ఒకటే చెబుతున్నానండి, మా కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇంతమంది ప్రజలు రికగ్నైజ్ చేసే స్టేజ్లో ఆయన పెట్టారు. ఆయనకి జీవితాంతం మేమందరం కృతజ్ఞతతో ఉండాలి. కాబట్టే మా కుటుంబం అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆ నలుగురు తప్పితే మేమంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం. జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు రుణం తీసుకుని ఆయన వెంటే ఉంటాం. సరే, షర్మిల ఇక్కడ వచ్చారు కదా విజయవాడ, ఆంధ్రాలో షర్మిల గారు రావటం వల్ల మీ తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఓట్లు చీలి అటు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇవాళ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి అవసరం అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారి అవసరం అర్థమైంది. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలని అందరికీ అర్థమైంది. ఈ బాధలు తొలగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక్కటే అందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. షర్మిల గారు కాదు కదా, ఎవరు వచ్చినా ఇవాళ ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశాన్ని, జనసేనని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని. షర్మిల గారే కాదు, చాలా 3-4 పార్టీలు కూడా పెట్టించారు వీళ్ళు. ఈ అధికార పార్టీ ఎవరు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. అంటే మీ ఓట్ బ్యాంక్ మీకు ఉందంటారు? మేము 55% పైన ఓట్ బ్యాంక్తో గెలవబోతున్నాం ఈసారి. పోయినసారి జగన్ 49 వచ్చినాం, మేము 55% ఓట్ బ్యాంక్ పైగా రాబోతున్నాం. ఓకే, సో షర్మిల వల్ల మీకేం డ్యామేజ్ లేదు కాదు, ఎవరు వచ్చినా అదే చెబుతున్నాం. షర్మిల కాదు, కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, అయితే ఎవరో బీఆర్ఎస్ కాదు. పోయినసారి బీఆర్ఎస్ అందరూ వచ్చారు, ఈసారి కూడా వీళ్ళందరూ వచ్చేస్తారు ఎలక్షన్ సమయంలో. బీఆర్ఎస్ కాదు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఒక నాయకుడు వచ్చి చెప్పాడు. రేపు నుంచి ఆ రిటర్న్ గిఫ్ట్ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ పార్టీ ఉండబోతుందో కూడా లేదు. కాబట్టి ఎవరైతే నిజమైన ప్రజానాయకుడు, అటువంటి నాయకుడు కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడవచ్చు పార్టీ, కానీ ప్రజలు అర్థం చేసుకుని మళ్ళీ పట్టం కడతారు. కాబట్టి 55% పైగా పర్సంటేజ్ ఓట్స్తో తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నారు. మీకు ఎంపీ ఇస్తే మీ అపోజిషన్ ఎవరు వస్తారు అనుకుంటారు? చెప్పే కదా, నాకు ఎంపీ ఇచ్చిన, మా కార్యకర్తకి ఎంపీ ఇచ్చిన ఎవరు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, భారతీ రెడ్డి గారు వచ్చినా, లేదా కేసీఆర్ నాని వచ్చినా, లేకపోతే ఇంకెవరన్నా
ఏదో ఆ మధ్య నాగార్జున అన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఏదో సినిమా స్టార్ల పేర్లు కూడా చెప్పారు. ఎవరు వచ్చినా ఈ మధ్య వల్లభనేని వంశీ పేరు కూడా వినపడుతుంది. ఆయన వస్తే ఇంకో 50,000 పెరుగుతుంది. స్త్రీలను గౌరవించలేని వ్యక్తి ఆయన. స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి. ముందు మన సమాజంలో స్త్రీలను గౌరవించడం లేని వ్యక్తుల్ని అసలు ఇంకా 50,000 పెరుగుద్ది. అతను వస్తే ఎవరు వచ్చినా 3 లక్షల మెజార్టీ పైగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది. ఎవరైనా భయపడుతున్నారు, ఎవరన్నా రావడానికే మొన్నటిదా భయపడ్డారు. ఒక్క అభ్యర్థి లేడు. ఇవాళ ఏదో మేము పీకేసిన అభ్యర్థిని పెట్టి చూపించి అతనితో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి ఏదో పబ్బం గడుపుకుంటున్నారు. కానీ మొన్నటి వరకు విజయవాడ పార్లమెంట్కి ఒక అభ్యర్థి పేరు చెప్పండి, నాని రాకముందు దాకా. ఇవాళ ఏదో మేము పార్టీ కోర్ట్ ఆపరేషన్ ఎప్పుడో 3 సంవత్సరాలు చేస్తున్నాడు కాబట్టి ముందే డిసైడ్ అయిపోయి పేరుని పార్టీలో జరగముందే అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఇవన్నీ చెల్లవు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు, నాని గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తిని వసంత కృష్ణప్రసాద్ గారిని మీరే ఇప్పుడు పార్టీలోకి తీసుకొస్తున్నారు అని కూడా చెప్తా ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు మంచి వ్యక్తి. ఏ పార్టీలో ఉన్నా ఆయన ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి. ఆయనకి నాని గారు చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ప్రజల శ్రేయస్సు కావాలి ఆయనకి. కాబట్టి ఆయన ప్రజల శ్రేయస్సు కోసం ఎవరితోనూ విభేదించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను పార్టీలో తీసుకొస్తాం ఏంటండి, పార్టీ అధిష్టానం కావాలంటే తెచ్చుకుంటుంది. నేను తీసుకురాగలిగే స్టేజ్లో నేను ఉన్నానా? నా పోస్ట్ ఏంటి అసలు పార్టీలో? ఇంతవరకు పోస్ట్ లేదు. నేను ఒక కార్యకర్తనే లేదా సీనియర్ లీడర్ను. నేను తీసుకొస్తాం ఏంటి? అది పార్టీ అధిష్టానం చూసుకునే విషయాలు నేను చెప్పే కాదు. కానీ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులే. కానీ చూశారు కదా ఎంత తేడా ఉందో. ఒకరేమో బయటకు వచ్చినప్పుడు ఏమో పార్టీ నాయకుడిని విపరీతమైన అసత్య ప్రచారాలతో విమర్శిస్తాడు. ఇంకొకటేమో వ్యక్తి ఏమో ఓన్లీ వీటి మీదే విమర్శిస్తాడు. గవర్నమెంట్ మీద జరిగిన ప్రాబ్లమ్స్ మీదే విమర్శించాడు. అది మనుషులలో వ్యక్తిత్వంలో తేడా మనం గుర్తించుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఒకళ్ళిద్దరు వస్తే పార్టీ తప్పకుండా ఆదరిస్తుందని నేను అనుకుంటున్నాను. చివరిగా కార్యకర్తలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అందరు కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 2019 నుంచి 2023 వరకు మీ పేరు మీద ఎన్నో దాడులు జరిగినాయి. కరోనా సమయంలో కూడా మిమ్మల్ని చాలా హింసించారు. చిన్న సోషల్ మీడియా పోస్టులకు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టి నానా హింస చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేశారు. కొంతమంది మీద మరణించే సమయంలో కూడా తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలనే చనిపోయారు. ఎంతోమంది ఆస్తులు కోల్పోయారు. ఇవాళ మీరందరూ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కంగారు పడద్దు. ఇంకొక 2.5 నెలల్లో మన ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీ అందరి బాధ్యత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకుంటారు. మీరు ఆర్థికంగా లేకపోతే మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ అనేది అందరి దృష్టి సారిస్తుంది. మీ పిల్లల చదువులో కానీ మీ వైద్యంలో కానీ ఇటువంటి విషయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పటి నుంచో ఉంది. రేపు ఇంకా ఉధృతంగా పార్టీ సేవగా మీకు అందుతాయి. కానీ మీరందరూ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంకా 2.5 నెలల సమయం. ఇవాళ ఉన్నది ఒక కుట్రలతో కూడుకున్న ప్రభుత్వం. జాగ్రత్తగా మెలగండి. అందరినీ ఓట్ల దగ్గర తీసుకురండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ముఖ్యంగా చదువుకోని వ్యక్తులకి జరిగ్గా వివరించండి. అంతేకాకుండా ఇవాళ సంక్షేమ పథకాలు రద్దవుతున్నాయి అని ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. వారిని తిప్పికొట్టండి. మనం చేయబోయే బాబు షూరిటీ వల్ల ఎంత ఉపయోగపడుతుందో ప్రజలకు వివరించండి. అన్నిటికన్నా ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలతో సఖ్యతగా ఉండి చక్కగా ఎలక్షన్ చేసుకుని 165 నియోజకవర్గాల పైగా తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించుకుందాం. రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఓటు గురించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రజలు మీరు విజ్ఞులు. మీరు ఒక్కటి ఆలోచించండి. 2014 నుంచి 19 వరకు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2019 నుంచి 23 వరకు మీరు చూశారు జగన్ ప్రభుత్వం. మీరే బేరీ చేసుకోండి. ఒక్క విషయం చెప్తున్నా, వాళ్ళ అభివృద్ధి రావాలన్నా, సంక్షేమం కావాలన్నా, ఆత్మవిశ్వాసం కావాలన్నా, ఆత్మవిశ్వాసం అంటే మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా, ఇటువంటి ఏది రావాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏ వల్లే సాధ్యం. మీకు గుర్తుండి ఉండదు, 2014లో విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా 2019 నుంచి 23 వరకు రాష్ట్రాన్ని చెడగొట్టారు. ఎందుకంటే యువతని గంజాయి బానిసలుగా చేసి యువతలో ఒక ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు. అటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా దేశం మొత్తం ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారిని ఎన్నుకొని
మన రాష్ట్రం అభివృద్ధిలో ఉండేటట్టు చూసుకుందాం. మన రాష్ట్రం ఇవాళ చాలా దారుణమైన పరిస్థితుల్లో, బీహార్ కన్నా దారుణం అయిపోయింది. పాత బీహార్ కన్నా, ఇప్పుడు కాదు సారీ, పాత బీహార్ కన్నా దారుణం అయిపోయింది. కాబట్టి రౌడీ రాజ్యం, రాక్షస రాజ్యం వెళ్తుంది. కాబట్టి మంచి ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారు సూచించిన అభ్యర్థులను గెలిపించుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.